ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం త్రిదేవి త్రిమూర్తియే నమః. 9/1/2026 శుక్రవారం. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి దినబలము బాగుంది. దైవదర్శనము మంచి పనులకు ధనము దైవదర్శనము మంచిది. మంచి పనులకు ధనము ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ప్రయాణ ఆలోచనలు చేస్తారు. నక్షత్ర బలము లేదు. మధ్యాహ్నం 1 తర్వాత అనుకూలము. గుడికి వెళితే పుణ్యం కలదు. పుణ్యం కలిసి వస్తుంది. మంచి పనులకు అనుకూలము. తదుపరి వృశ్చిక లగ్నము. దినబలము లేదు. నక్షత్ర బలము కలదు. మధ్యాహ్నం 1 తర్వాత మీ పనులకు అనుకూలము. ధనము ధనేతర లాభము కలదు. సంతాన విషయాలు, తల్లి విషయాలు, సామాజిక విషయాలు మొదలగునవి ఆలోచన చేస్తారు. చెడు వ్యక్తులు తారసపడతారు. జాగ్రత్త పడండి. మధ్యాహ్నం 1:30 పైన మీకు సమయం బాగుంది. తదుపరి ధనుర్లగ్నము. దినబలము లేదు. నక్షత్ర బలము మధ్యాహ్నం 1 నుండి వరకు మాత్రమే ఉంటుంది. లగ్న బలము ఉదయం 7 వరకు బాగుంది. వ్యాపార విషయంలో జాగ్రత్త పడండి. జూదము షేర్స్ జోలికి వెళ్ళొద్దు. సంసార సమస్యలు కలవు. అనుకోని ప్రయాణము చేస్తారు. తదుపరి మకర లగ్నము. ఈ రోజు దినబలము కలదు. నక్షత్ర బలము లేదు. ధనేతర లాభము కలదు. తల్లి నుండి మంచి వార్తలు వింటారు. దూర ప్రయాణాలకు సిద్ధం అవుతారు. చెడు మనసులు కలవవచ్చు. ధైర్యం చేయవద్దు. గుడికి వెళితే మంచి జరుగుతుంది. తదుపరి కుంభలగ్నము. ఈ రోజు మీకు దినబలము కలదు. నక్షత్ర బలము మధ్యాహ్నం 1 వరకు మాత్రమే కలదు. ఆరోగ్యము సహకరించదు. మీరు కోరిన భోజనం చేస్తారు. కుటుంబ సంతోషం కలదు. కుటుంబం కొరకు ఖర్చు చేస్తారు. ధనలాభం కొంతవరకు మాత్రమే కలదు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు మాత్రము మీ పనులకు మంచి సమయము. తదుపరి మీనలగ్నం. ఈ రోజు దినబలము లేదు. నక్షత్ర బలము మధ్యాహ్నం 1 తర్వాత మీకు అనుకూలంగా కలిసి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు సర్దుకొని పోవాలి. సంసారంలో సరిగములు ఉంటాయి. షేర్స్ జూదము కలిసి రాదు. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోండి. ఓం శాంతి. సర్వే జన సుఖినో భవంతు.